మా ఆవిడ కడుపుతూ ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ ఉమెన్ కి మర్డర్ జరిగింది, చంపింది వాళ్ళ ఆయన. అలాంటి న్యూస్ వస్తుంటే మా ఆవిడ అలా చూస్తుంది నా వైపు. హాయ్ ఎవ్రీవన్, వైజాగ్ లోని మర్డర్ కేసు మీకు తెలిసిందే. ప్రెగ్నెంట్ ఉమెన్ రేపు డెలివరీ అనేక హస్బెండ్ నైట్ టైమ్ చున్నీతోటి పేకి చుట్టేసి చంపేశారు. ఈ కేసులో చాలా మంది హస్బెండ్ ని బ్లేమ్ చేస్తున్నారు. హస్బెండే మర్డర్ చేశారు, ఆడే సాడిస్ట్. కానీ యాక్చువల్లీగా ఆడు ఇంతవరకు వచ్చే ముందు తన వైఫ్ కి 2 సార్లు సైకిల్ కూడా చేశాడు. దట్స్ హీఈస్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్ అనేసి ఆ సైగు తను అర్థం చేసుకోలేక ఇంతవరకు తను తెచ్చుకుంది. ఆ స్టోరీ ఏంటి నా వంతు చాలా మంది చెప్పారు యూట్యూబ్ లోని, ఆ అమ్మాయికి అబ్బాయికి ఏం జరిగింది, ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి అనేసి. కానీ నా వంతు స్టోరీ వినంటే ఒకసారి లాస్ట్ వరకు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఒకటి, బ్యాచులర్ గా ఉండిపోండి, జీవితాంత కాలం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయండి, పర్లేదు ప్రేమించుకుంటూ కూడా ఉండిపోండి. కానీ రాంగ్ పర్సన్ తో కాంటాక్ట్ మీకు చనిపోయిన తర్వాత నరకం కనిపిస్తలేదు తెలియదు, కానీ బతుకుంటే కాలం ప్రతిరోజు మీకు నరకం. సో సెలెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్, యువర్ లవర్. కొంచెం ఆచి చూచి, పెద్దోళ్ళు అంటారు కదా 7 తరాలు ముందు 7 తరాల తర్వాత చూసి పనిలేక చెప్పలేదు వాళ్ళ పెద్దోళ్ళు. కొంచెం చూసుకొని చెయ్యండి. అసలు రీజన్ ఏంటి అమ్మాయి చచ్చిపోవడానికి, అమ్మాయికి చంపడానికి, ఇంతవరకు ఎందుకు వచ్చింది క్లియర్ గా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి. కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి చేసుకున్నారు అనేసి ప్లానింగ్ వేసుకున్నారు. వీళ్ళు ముందే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బిఫోర్ దట్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్. మ్యాటర్ ఏంటంటే పిఎం పాలెం దగ్గరలో ఉన్న అమ్మాయి వాళ్ళ మదర్ సిస్టర్ ఇద్దరు ఉన్నారు. మదర్ సిస్టర్. అరే టమాటా హాయ్ చెప్పావా గట్టిగా? ఓకే, మదర్ అండ్ సిస్టర్ పిఎం పాలెం దగ్గరలో ఉన్నారు. అబ్బాయి ఊరేంటి, అబ్బాయి ఏ కులం, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ, వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉంటారు, ఏ డీటెయిల్స్ తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు సింహాచలం దేవస్థానంలోని. అంటే పెళ్లి అంటే ఏమంటే సింపుల్ గా వెళ్ళి అసలు ఎవరో తెలీదు, వాడికి ఏ రోగాలు ఉన్నాయో తెలీదు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు తెలీదు, ఏ తెలియకుండా సింపుల్ గా వెళ్ళేసి ఆ తూ మేమే హమ్ తుమ్ ప్యార్ అనేసి వెళ్ళి సింహాచలం దేవస్థానంలో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. సైలెంట్ ఉండమా. ఇక్కడ జరిగింది ఒక ట్విస్ట్. అట్లీస్ట్ మదర్, అమ్మాయి సైడ్ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్, వాళ్ళు కూడా పెద్దగా ఎంక్వైరీ చేయలేదు అబ్బాయి గురించి. ఫస్ట్ మిస్టేక్. రెండోది, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆడ ఒక అటెంప్ట్ చేశాడు. ఏంటది, వాళ్ళ ఆవిడ దగ్గర వెళ్ళేసి నానా నాకు క్యాన్సర్ వచ్చేసింది, డాక్టర్లు చెయ్యి ఎత్తిసారు, నేను ఎక్కువ కాలం నేను బతకను, నువ్వు మీ అమ్మాల చెల్లెలు ఇంటికి వెళ్ళిపో, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండు అనేసి ఒక అబద్ధం ఆడాడు. జనరల్ గా వైఫ్ దగ్గర వెళ్ళేసి హస్బెండ్ నా క్యాన్సర్ వచ్చింది నేను చచ్చిపోతానంటే వైఫ్ సగం గుండె అక్కడ చచ్చిపోద్ది. ఉన్నట్టుండి మొగడికి క్యాన్సర్ రావడం ఏంటి, ఆడికి పోయే కాలం రావడం ఏంటి, నాకు అక్కడే గుండె ఆగిపోద్ది. బట్ నువ్వు వెళ్ళిపో, మీ అమ్మాలతో చెల్లితో ఉండు, నేను ఒక రోగిని అయిపోయాను, రేపు మాకు హరి అనేస్తాననేసి ఒక అబద్ధం ఆడాడు. అప్పుడు కూడా అమ్మాయి కనిపెట్టలేకపోయింది. నాకు వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఒకటే అంటున్నాను, తప్పుగా అనుకోదు, సిస్టర్ అవుతారు కాబట్టి మోస్ట్ తీరిపోయింది ఆడికి. ఆడు దేనికోసం ప్రేమించాడు, ఒళ్ళు చూసుకోనో రంగు చూసుకోనో దేనికోసం ప్రేమించాడో మోస్ట్ తీరిపోయింది, అయిపోయింది. ఇంకా అమ్మాయితో పని ఏంటి, ఏదో అప్పటికప్పుడు ఎవరికి తెలిసిపోయింది అది ఏంటి ప్రొలాంగ్ చేయాలని 3 వేస్తాడు సింహాచలం దేవస్థానంకి వెళ్ళి. కానీ అప్పటితో ఆల్మోస్ట్ తెలిసిపోయింది కాబట్టి క్యాన్సర్ దొంగతనం వేసాడు. లేదండి బతికినా మీతే సచ్చినా మీతే శవమా ఉన్నా మీతే అనేసి ఈ అమ్మాయి డైలాగ్ వేసుకొని అది మేకప్ చేసుకుంది. క్యాన్సర్ అంటున్నాడమ్మా ఏంటిది, చెల్లి క్యాన్సర్ అంటున్నాడు ఏంటిది అనేసి నలుగురితో డిస్కషన్ పెట్టుకోలేదు. అమ్మాయి అక్కడ పెట్టుకుంది. డిస్కషన్ పెట్టి ఉంటది కానీ వాళ్ళంతా సీరియస్ తీసుకోలేదు. ఏంటి ఉన్నటువంటి క్యాన్సర్ చెప్తున్నాడు అనేసి. ఎవరు ఒంటి రోగాల మీద అబద్ధాలు మాట్లాడు కదా. జనరల్ పాయింట్. ఫస్ట్ అక్కడ ఒక ట్రిగర్ అయింది. అమ్మాయికి వదిలించుకుంటున్నాడని అమ్మాయి వాళ్ళైనా లేకపోతే అమ్మాయి అయినా కనిపెట్టలేకపోయారు. ఫస్ట్ మిస్టేక్ అక్కడ. రెండోది, మా నాన్నగారు మా అమ్మగారికి మన పెళ్లి విషయం తెలీదు, వాళ్ళకి తెలిస్తే చాలా 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 రాంగ్ స్టెప్ తీసుకుంటారు, మనం విడిపోదాం అనేసి రెండోసారి అటెంప్ట్. మీ అమ్మ నాన్నకు తెలియకుండా నువ్వు పుట్టావేంట్రా గాడిద, వెళ్ళి చెప్పలేవా అమ్మ నాన్న నేను ఇష్టపడి ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, నలుగురు సమక్షంగా వెళ్ళేసి అక్షంతలు వేయించుకున్నాను,
నాకు పెళ్లి అయిపోయిందనేసి నువ్వు వెళ్ళి చెప్పలేవా? మా అమ్మ నాన్నకు తెలిస్తే రేపు ఇంకోలాగా ఉంటుంది, నిన్ను బతకనివ్వరు నన్ను బతకనివ్వరు అనేసి 1947లోనే సీరియల్స్ ఉంటాయి కదా డైలాగ్ వేసాడు. ఇది రెండో అటెంప్ట్. తెలుసుకోవాలి ఏంటి తప్పించుకోవడానికి విడిపోవడానికి ట్రై చేస్తున్నాడా అనేసి తెలుసుకోవాలి. ఆ మోజే అమ్మాయికి బలిచ్చింది. మూడోసారికి ఆమె ప్రెగ్నెంట్. ఇంకేముంది, ఒక ఆడవాళ్ళు ఒక లేడీ ప్రెగ్నెంట్ అయితే ఆవిడకి తెలియదు కానీ ఇరుగు పరుగు వాళ్ళకి ఎలా ఉంటది, అరే ఆవిడ ప్రెగ్నెంట్ కదా, ఈవిడ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయితే నాకు మొత్తం గుండు చేసుకుని అలా కూర్చుంటాను అందరూ. చూడండి ఇవిడ యాప్. సో ఏంటంటే జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఇంకేం చేస్తారు, ఒక లేడీ ప్రెగ్నెంట్, ఇప్పుడు ఆటో ఎక్కింది అనుకోండి ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఆటో డ్రైవర్ కూడా తెలుసు అమ్మ స్లోగా తీయాలి, కడుపుతో ఉందనేసి స్లోగా తీయాలి అని ఒక ఆటో డ్రైవర్ కూడా తెలుసు. అటువంటిది ఒక అమ్మాయి ఎన్నో డ్రీమ్స్ వేసుకొని ఫస్ట్ బేబీ, అది కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి, ఎన్నో డ్రీమ్లు ఎన్నో కళలు పెట్టుకొని ఈడికేంటి అమ్మ తప్పించుకునే మూమెంట్ లోని అమ్మాయి కడుపుతూ ఉంది ఏంటి అనేసి ఈవిడ అక్కడ కూడా ట్రై చేశాడు. బయటికి రాలే ఇన్ఫర్మేషన్, బయటికి రాలే, అక్కడ కూడా ట్రై చేశారు. ఫోటో సెక్షన్, ప్రెగ్నెన్సీ షూట్, ఫోటో సెక్షన్ అన్ని చేయించుకున్నారు. సరదాగా ఉన్నారా నా మగుడు నా బంగారం, వాడు ఏం చెప్పినా గుడ్డిగా చూడండి. ప్రేమ గుడ్డిదే అనొచ్చు, ఎర్రి పుష్పం కాదు ప్రేమ. మీరు కళ్ళు తెరిచి ప్రేమించండి. ఇసలు లైఫ్ ఒకరోజు పోయేది కాదు, అర్థమైందా మీ అందరికి? కాబట్టి ప్రెగ్నెన్సీ ముందు ఒకలాగా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఒకలాగా, వైఫ్ అయినప్పుడు ఒకలాగా, ఈ దగ్గర ఎందుకు వచ్చింది తెలుసా, ఆ చిన్న టమాటా కిలుగుతుంది. సో ఇంత వేరియేషన్ చూసే మొగుడు ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. ప్రతి సిస్టర్ అదే చెప్తున్నాను, రిలేషన్ లో వచ్చే ముందు కాస్త ఆలోచించండి. ఇన్ని అటెంప్ట్స్, నా క్యాన్సర్ ఉందని, రెండోసారి మా అమ్మ నాన్న చూస్తే ఫీల్ అవుతారని ఇన్ని అటెంప్ట్స్ చేస్తున్నాడు సైడ్ అవడానికి, కానీ ఎవరు పసిగట్టలేకపోయారు. నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవుడు అనుకొని అంత పేక వరకు తెచ్చాడు. ఏంటుంది ఫోటో షూట్ 9 months మొత్తం అంతా అయిపోయాక నెక్స్ట్ డే 1 day or 2 days నెక్స్ట్ డేలో దానికి అడ్మిషన్ ఉంది. చూస్తున్నావా ఎలా కక్కుతుంది, చూస్తున్నారా? ఇది వామిటింగ్ చేసుకుని ఇది ఊరుకుంటుందా? చూస్తున్నావా ఎలా కక్కుతుంది పాలు. మా జూనియర్ టమాటా, మా పెద్ద టమాటా ఏంటో అండి నాకు అర్థం కాదు. మా ఆవిడ కడుపుతూ ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ ఉమెన్ కి మర్డర్ జరిగింది, చంపింది వాళ్ళ ఆయన. అలాంటి న్యూస్ వస్తుంటే మా ఆవిడ అలా చూస్తుంది నా వైపు, ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా ఏంటని. కామెడీ కాకపోతే అటువంటే వస్తాయి. ఓకే అమ్మో చేసాడు. This is the main thing and I'm requesting you everyone, the main concept ఏంటి వీడియో తీయడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరు తెలిసిందే, 1 day బిఫోర్ హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. 1 day బిఫోర్ తను వెళ్ళేసి ఏమంటారు ఒక రోజు బిఫోర్ వాళ్ళ ఇంట్లో వచ్చారు, చుట్టాలు వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ మిడ్-నైట్ ఏదో ఆర్గ్యుమెంట్ అయింది, పేక్ పెట్టి చుట్టి చంపేశాడు. పెయిన్స్ వస్తుంది, లేపర్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్, ఆదివారం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నేను అడ్మిట్ చేస్తాననేసి ప్లాన్ వేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కి తనకి ఏం తెలియనట్టు ఒక డ్రామా క్రియేట్ చేశాడు. ఇరుగు పెరుగు వాళ్ళకి పిలిచాడు. అప్పటికే అమ్మాయి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. లోకల్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. డిక్లేర్ ద షీ ఈస్ డైడ్. గట్టిగా అడిగితే వచ్చింది ఇన్ఫర్మేషన్, పేక్ చుట్టేసి చంపేశారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ దిస్ వీడియో. ఆ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పాలంటే, ఫ్రాంక్లీగా ఎవరైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ఏ రిలేషన్ టైం పాస్ కోసం లేదా ఎఫెక్షన్ కోసం, అంత క్లియర్ గా చెప్పాలంటే అమ్మాయి అందంగా ఉంటది, అబ్బాయి స్మార్ట్ గా ఉంటాడు, బాగుంటాడు చూడడానికి, మొఖాలు చూసి ప్రేమించకండి. ఆ ప్రేమ ఎక్కువ రోజు ఉండద్దు. అందం పర్మనెంట్ కాదు. ఇప్పుడు నేను ఎంత కొంత ఒక 10% ముఖం అలాగ ఉంది. ఆఫ్టర్ 10 years నేను అలాగే ఉంటానా? ఉండను కదా. మీరు అలాగే ఉంటారా? కదా. సో లైఫ్ ఈస్ నాట్ అబౌట్ బ్యూటీ.
లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. సో అమ్మాయి అయినా ఈ వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు ఒక టిప్ ఇస్తాను. రిలేషన్షిప్ లోని అబద్ధాలు మాట్లాడొద్దు. నాకు లేదు, నాకు సౌమ్యత లేదు, అర్థం చేసుకున్నావా ఉంటది, అర్థం చేసుకున్నావా లేదా వెళ్ళిపోద్ది. అంతేగాని షో ఆఫ్ ప్రేమ, షో ఆఫ్ కల్చర్, వెస్టర్న్ కల్చర్ వద్దు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ అమ్మాయికి 2 సార్లు ఇంటిమేషన్ వచ్చినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 2 సార్లు ఇంటిమేషన్ వచ్చినా ఈ అమ్మాయి మాత్రం ఎటువైపు మైండ్ లో పెట్టుకోలేదు, ఈ నాకు రివర్స్ చేస్తాడనేసి. ఆఖరికి లైఫ్ ఎండ్ చేసుకుంది. అరే టమాటా, నీకు అన్ని బుక్స్ కొనిసిస్తే ఒక్క బుక్ తీసుకోవచ్చు కదా, మొత్తం ఎన్ని బుక్స్ ఎందుకే? ఏంటి ఉండు ఉండు ఉండు, అందరికి హాయ్ చెప్పు. సో రిక్వెస్టింగ్ ఎవరీవన్, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాస్త మీరు మీ రిలేషన్ కి వాల్యూ ఇవ్వండి, రిలేషన్ స్టాండ్ అవ్వండి. అండ్ చెప్తున్నా కదా, పెళ్లి చేసుకుపోయినా పిల్లలు కనకపోయినా పర్లేదు, కానీ అటువంటి దుర్మార్గులకి మీరు అవకాశం ఇవ్వకండి, మీరు విక్టమ్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రంకుమస్తినా ఫ్రమ్ వైజాగ్. లవ్ యూ ఆల్. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వస్తూ ఉంటాను. టమాటా అందరు బాయ్ చెప్పిట్రా, బాయ్ చెప్పే, బాయ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ సేఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.